వినియోగం కొంత ప్రభుత్వంకి భారం తగ్గించే రకంగా డిజైన్ చేయొచ్చు కూడా చూడమని చెప్పి ముఖ్యమంత్రి గారు సలహా ఇవ్వడం జరిగింది. పీపీపీ కాదు, స్ట్రైట్ అవే అది పీపీపీలో చేపట్టడానికి వీలు లేదు కాబట్టి అది కేవలం ఆంధ్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. మనం కాకపోతే వీ కెన్ రెంట్ ఇట్ అవుట్, లీజ్ ఇట్ అవుట్, అట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయి, వాటిని పరిశీలించమని చెప్పారు. బట్ బేసిక్గా ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలాగా భవనం ఉండాలి అనేటువంటిది, దానికి మంచి పేరు కూడా సూచించవచ్చు. మీరు కూడా పౌరులుగా ఆంధ్రప్రదేశ్ భవనానికి ఊరికే సింపుల్గా ఏపీ భవన్ అనేటువంటి పేరుతో కాకోకుండా కొంతమంది స్వర్ణాంధ్ర భవన్ అన్నారు, ఇంకా ఏదైనా బెటర్ నేమ్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి, లేకపోతే ఆత్మగౌరవం రిఫ్లెక్ట్ అవ్వాలి, మన ఆ రకమైనటువంటి పేర్లు సజెస్ట్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇక మున్సిపాలిటీస్లో మనం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఇచ్చాం. అంటే అక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి చెత్త నుంచి ఎనర్జీ తయారు చేసుకునేటువంటి ఆల్రెడీ మనం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆ ప్లాంట్ పెట్టడానికి వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక 2% ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల 25 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల మీద మనం ఆ 2% ట్యాక్స్ని ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి. రెండవది, మున్సిపాలిటీస్లోనే రకరకాల లోకల్ బాడీస్కి సంబంధించి కొన్ని దగ్గర షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్లు. దానికి యూనిఫామ్ రేటు లేకుండా ఉంది, ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంది. దాన్ని మొత్తం ఒక యూనిఫామ్ రేట్కి టర్మ్స్ అండ్ కాంట్రాక్ట్, ఒక రేట్ అని కాదు, యూనిఫామ్ టర్మ్స్. ఇప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరలో 3 సంవత్సరాలకి లీజ్ ఎన్హాన్స్ చేసేలాగుంది, కొన్ని దగ్గరలో 1 సంవత్సరానికి ఉంది, కొన్ని దగ్గరలో 2 సంవత్సరాలకు ఉంది. అట్లా కాకుండా యూనిఫామ్గా ఎవ్రీ ఇయర్ 7% ఇంక్రీజ్ చేసేటట్టు ఒక అమెండ్మెంట్ చేయాలనేటువంటిది. అట్లనే మున్సిపాలిటీ గతంలో గ్రౌండ్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది, సెకండ్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది. సహజంగా మనందరికీ తెలుసు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు రేట్లు తక్కువ వెళ్తాయి. అందుకని గ్రౌండ్ ఫ్లోర్ మీద ఫస్ట్ ఫ్లోర్ 20% తక్కువ ఉండేటట్టు, సెకండ్ ఫ్లోర్ అయితే 30% తక్కువ ఉండేటట్టు ఒక యూనిఫామ్ పాలసీ అక్రాస్ ది స్టేట్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లానే మున్సిపాలిటీస్లో మరొకటి మ్యూటేషన్ ఛార్జెస్, ఆటో మ్యూటేషన్ ఛార్జెస్ పెడుతున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్లో రిజిస్ట్రేషన్ అవ్వగానే వాళ్ళ పేర్లు అన్ని నమోదవుతాయి. దాని మీద ఛార్జెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఎంటైర్ స్టేట్లో ఒకే రాష్ట్రంలోనే ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రకంగా ఉన్నాయి. అందుకని నగర పంచాయతీల్లో 0.25%, మున్సిపాలిటీస్లో 0.5%, ఇట్లా స్లాబ్స్ ఇచ్చారు. ఏ గ్రేడ్ మున్సిపాలిటీకి ఎంత అనేటువంటిది ఒక యూనిఫామ్ పాలసీని అమలు చేసేలాగా ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు ఎంఏయుడిలోనే కృష్ణా నది యొక్క కుడిగట్టు, మనం జనరల్గా కామన్ లాంగ్వేజ్లో కరకట్ట అని పిలుస్తున్నాం. ఇక్కడ ఈ కరకట్టని మోడర్నైజ్ చేయడానికి గతంలో ఎస్టిమేట్ వేస్తే కాంక్రీట్ వాల్ వేయాలనుకున్నప్పుడు 1304 కోట్లు ఎస్టిమేట్గా వేయడం జరిగింది. అయితే డిజైన్ని మార్చి మట్టి కట్టనే ఎక్స్పాండ్ చేసి రకంగా డిజైన్ చేయడంతో అది కేవలం 443 కోట్ల రూపాయలతో అయిపోతూ ఉంది. సో వెల్ ప్రూవెన్ మనకు ఉన్నటువంటి కరకట్టని వైడెన్ చేస్తూ, స్ట్రెంగ్తెన్ చేస్తూ, లెంగ్త్ను కూడా ఎక్స్టెండ్ చేస్తూ అన్నింటినీ తీసుకుంటే 443 కోట్లతోనే అయిపోతూ ఉంది. దానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో అది 4.2 ఏదో ఉంది, ఇస్తారు మీకు డీటెయిల్గా ఇవ్వమని చెప్తాను. 4. ఆ కరకట్ట ఇప్పుడు ఏదైతే ఉందో ఒరిజినల్ డిజైన్, దాన్ని కాంక్రీట్ వాల్స్ వేసారు, 2 వాల్స్ వేసేటట్టు పెట్టారు. కాస్ట్ ఎక్కువ ఉంది, అంత అవసరం ఉండకపోవచ్చని రకరకాల డిస్కషన్ జరిగిన తర్వాత సంబంధిత శాఖలన్నీ కంబైన్డ్గా ఎఫర్ట్ చేసిన తర్వాత ప్రూవెన్ ట్రెడిషనల్గా మనం ఏదైతే వాడుతున్నామో మట్టి కట్టని విత్ రివిట్మెంట్ వేసేయడం వలన సేమ్ బెనిఫిట్ వస్తుంది, మనకి బ్యూటీ కూడా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది అనేటువంటి దాంతో చేయడంతో 443 కోట్ల రూపాయలతోటే అయిపోతూ ఉంది. అప్పటికి అంతకుముందు దాదాపు 1300 crores వేసినటువంటి 11 కిలోమీటర్స్ టోటల్ కరకట్ట, 4 కిలోమీటర్స్ న్యూ రోడ్ ఇంకా ఎక్స్టెన్షన్కి సంబంధించి.
అనుకుంటా. సేమ్ సైడ్ అంతే కదా. దెన్ నెక్స్ట్ ఎంఏయుడికి సంబంధించి దెన్ మనం ఇంటెగ్రేటెడ్ అమరావతిలో మనం ఏదైతే